ఏది విజన్ ఏది పాయిజన్ దీనికి సమాధానం సింపుల్ గా చెప్పాలంటే జగన్ ఒక విజన్ చంద్రబాబు ఒక పాయిజన్ జగన్ విజన్ ఎలాంటిదో జస్ట్ టీజర్ వదులుతాను మీకు అర్థమైపోతుంది 15,000 సచివాలయాలు 10,778 ఆర్బీకేలు 10,000 విలేజ్ క్లినిక్లు 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిషింగ్ పాండ్లు 3 పారిశ్రామిక కారిడార్లు 32 లక్షల ఇళ్ల పట్టాలు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్దానంలో 742 కోట్లతో రక్షిత మంచినీరు 130 భారీ ప్రాజెక్టులు 70,000 కోట్ల పెట్టుబడుల సాకారం 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాల సృష్టి జిఐఎస్ లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు సంక్షేమ పథకాలు వీటన్నింటికి ఆదనం దట్ ఈస్ జగన్ దిస్ ఈజ్ విజన్ ఇక పాయిజన్ గురించి మాట్లాడుకుందాం అమరావతి పేరుతో 1,00,000 కోట్ల దోపిడీకి స్కెచ్ 5,000 కోట్ల అసైన్డ్ భూముల దోపిడీ 32 లక్షల ఇళ్ల పట్టాలపై కేసులు ఇంగ్లీష్ మీడియంపై కోర్టులో కేసులు అమరావతిలో పేదల ఇళ్లపై కేసులు పోలవరం పేరుతో 1,000 కోట్ల దోపిడీ 14 ఏళ్ల పాలనలో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు పారిశ్రామిక కారిడార్లు ఆర్బీకేలు సచివాలయాల నిర్మాణం వంటి ఆలోచనలు చేయకపోవటం అంతేనా 86,000 కోట్ల రైతు రుణమాఫీ ఎగ్గొట్టడం 14,000 కోట్ల డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టడం నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం ఇంటికో ఉద్యోగమని మోసం చేయటం లక్షల ఉద్యోగాలు తెచ్చానని అబద్ధాలు చెప్పటం స్కిల్ పేరుతో 372 కోట్లు దోచేయటం ఫైబర్ నెట్ పేరుతో 147 కోట్లు దోచేయటం ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,000 కోట్ల స్కామ్కు స్కెచ్ గీయడం ఇంతగా దోచిన ఇంతలా మోసం చేసిన బాబు ఒక విజనరీ అంటూ పచ్చ పత్రికలు రాయడం దీన్నే పాయిజన్ అంటారు ఈ పచ్చ పాయిజన్ను కప్పెట్టి చంద్రబాబు పదే విజన్ అంటుంటాడు విజను లేదు వంకాయ లేదు ప్రజల్ని మాయ మాటలతో మోసం చేయటం తప్ప 74 ఏళ్లలో ఆయన సాధించిందంటూ ఏమీ లేదు అలాంటి చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా నాది విజన్ జగన్ ది పాయిజన్ అంటున్నారు నిజానికి ఏది విజన్ ఏది పాయిజన్ ఎవరు రాష్ట్రాన్ని సంక్షేమానికి చిరునామాగా మార్చారు ఎవరు ఏపీని డెవలప్మెంట్కి డెస్టినేషన్గా మార్చారు ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు సీనియర్ అనలిస్ట్ ఇక కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ అలాగే శ్రీధర్ రెడ్డి అవుతూ ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ సీనియర్ కన్సల్టెంట్ షేక్ బాజీ గారు ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ముందుగా మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు చంద్రబాబు పదే నాది విజన్ జగన్ ది పాయిజన్ అంటున్నారు ఈ అంశాన్ని తాటికాయంత అక్షరాలతో పచ్చపత్రికల్లో రాస్తున్నారు నిజానికి ఏది విజన్ ఏది పాయిజన్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరన్నారు పచ్చపత్రికల్లో విజన్ అని రాస్తే అది విజన్ అయిపోదు కదా అది ఖచ్చితంగా ఆ పచ్చ విషమే అయిందంటే పాయిజనే అవుతుంది చంద్రబాబు నాయుడు ఇంద్రుడు సూర్యుడు వీరుడు అని చెప్పి 2014 నుంచి 19 దాకా ఓదరగొడితే ఏమైంది చంద్రబాబు నాయుడు ఎంత పాయిజనో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి 23 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు పెద్ద విజనరీ అని రాసుకున్నంత మాత్రాన విజనరీ అయిపోడు కదా విజనరీ ఎవరు విజనరీకి నిజంగా ఏ విధంగా ప్రజలు పట్టం కడతారనేది 151 సీట్లతో అధికారం ఇచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విజనరీ ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండేదెవరు భరోసాగా ఉండేదెవరు భవిష్యత్తు ఏంటో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసి 151 సీట్లతో అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఆ విజనరీ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకి గ్రామ స్థాయి నుంచి చూపించారు కాబట్టి అన్నీ జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట అనే పుస్తకం రాశాడు సార్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న మాటనే దాంట్లో రాశాడు వ్యవసాయం శుద్ధ దండగా అని రాశాడు అది మరి రైతుల మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి విజనరీయా పాయిజనా సార్ నేను అడుగుతున్నా వ్యవసాయం దండగా అనేవాడు విజనరీయా మనం తినటానికి ఈరోజు తిండి ఉందంటే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ వ్యవసాయం దండగా అన్నప్పుడు అదే విజనగా తీసుకొని ఎవరైనా ఎల్లుంటే అసలు మనం అందరం ఈరోజు ఉండగలిగే వాళ్ళం ఈరోజు దేశం ప్రపంచం ఉంటుందా సో అంటే ఒకటి వ్యవసాయ రంగం దండగా అన్నతను రైతుల మీద అతనికి ఉన్నటువంటి పాయిజన్ ఏంటి వ్యవసాయం మీద అతనికి ఉన్నటువంటి విషయం ఏంటో క్లియర్గా చెప్పారు అదే వ్యవసాయాన్ని ఈరోజు పండగ చేసి చూపించి రైతు రాజుగా ఉండాలి ఆ రైతు ఆ గ్రామంలో పండించేటటువంటి ఆ రైతు అక్కడ పండించేటటువంటి ఆ పంటను అక్కడే కొనుగోలు చేయాలి ఎక్కడ ఏ విత్తనం వేయాలి ఏ పురుగు మందులు కొట్టాలి
ఆ పంట వేసే నుంచి పంట కొనుగోలు చేసేదాకా అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజనరీ. సో వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనం కోరుకున్నటువంటి ఒక పాయిజన్. అలానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలుకల కొరికి పసికందులు చనిపోయినటువంటి చరిత్ర ప్రభుత్వ వైద్యశాలల్లో, మా గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఎలుకల కొరికి పసికందు చనిపోయినటువంటి దాఖలాలు. కానీ ఈరోజు ఆ హాస్పిటల్లన్నీ నాడు నేడులో భాగంగా బాగు చేస్తూ ఏదైతే కొత్తగా ఇంకా హాస్పిటల్ని తీసుకొని రావాలి, ప్రభుత్వ హాస్పిటల్ని తీసుకొని రావాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని రావాలని అనేటటువంటి ఆలోచనతో 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11. ఇప్పుడు 1923లో విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది 2024 అంటే 101 సంవత్సరాల్లో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం 4.5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని పెట్టి, ఇందా మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పారు, 10,111 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా ప్రతి ఇంటికి వైద్యం అందాలి అనేటటువంటి ఆలోచనతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి, ఇందా మనం చెప్పే వ్యవసాయ రంగం, ఇప్పుడు వైద్య రంగం, వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వెటనరీయా. ఈ వైద్యం అసలు పేదవాడికి అందకూడదు. తన కులానికి సంబంధించినటువంటి రమేష్ హాస్పిటల్ అనేటటువంటి ఆ హాస్పిటల్లో కొంతమంది తన కులాలకు సంబంధించినటువంటి తన బినామీలకే అందాలి, ఆ వైద్యం అనేది వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే ఈ రాష్ట్ర ఖజానాకు డబ్బులు రాకుండా ఈ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టాలి. అలానే ఈ ఏదైతే పేదలకి రమేష్ హాస్పిటల్లో 80 రోజులకు పైగా పైల్స్ కి చికిత్స తీసుకోవచ్చు, చాలా ఉంటాయి సార్. అలా కోవిడ్ సమయంలో ఏదైతే వాళ్ళు కోవిడ్ క్వారంటైన్ సెంటర్ పర్మిషన్ లేకుండా క్వారంటైన్ సెంటర్ నడిపి అగ్ని ప్రమాదం జరిగితే రమేష్ హాస్పిటల్ రమేష్ని ఎట్లా అరెస్ట్ చేస్తారండి? పోతే మనుషులు ప్రాణాలే కదా, ఆయన పెద్ద హాస్పిటల్ నడుపుతున్నాడు, అరెస్ట్ చేయకూడదని చెప్పి నానా యాగి చేసినటువంటి దాఖలాలు కూడా ఇక్కడ మనం చూసాం. అక్కడే చేసుకోవాలి, ట్రీట్మెంట్ కూడా అక్కడే చేసుకోవాలి. అచ్చెన్నాయుడు ఉన్నారు కదా, మొన్న కూడా ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని మన బెయిల్ వచ్చింది కాబట్టి ఆ బెయిల్ కానీ రాకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ విజయవాడ రమేష్ హాస్పిటల్లోనే ఉండేవాడు, అక్కడి నుంచే నడుపుతా ఉండేవాడు. సో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెళ్తారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 15,004 సచివాలయాలు నిర్మాణాలు చేశారు. చంద్రబాబు నాయుడు కట్టింది ఏంటండి? ఒక తాత్కాలిక సచివాలయం, అది కూడా వర్షం వస్తే నీరు గారేటటువంటి సచివాలయం. కొన్ని 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసి తన బెనామీలకు కట్టబెట్టినటువంటి దాఖలాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు 15,004 గ్రామ సచివాలయాలు, 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, 10,112 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 10,900 వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు, 56,703 స్కూళ్లను బాగు చేస్తూ దాదాపుగా 17,000 కోట్ల రూపాయలతో నాడు నేడులో భాగంగా స్కూళ్ళు అభివృద్ధి చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. దాదాపుగా ఈ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లే 20,000 కోట్ల రూపాయలు. ఈశ్వర్ గారు 20,000 కోట్ల రూపాయలతో ఇవన్నీ డెవలప్ చేస్తా ఉంటే ఒక పోర్టు 100 ఐటీ కంపెనీలతో సమానం అంటారు చాలా మంది. ఒక పోర్టు నిర్మాణం అనేది 100 ఐటీ కంపెనీలు వచ్చిన దాంతో సమానం అంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం చూస్తే మనకి అత్యంత సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం. మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉండదంటే కేవలం పోర్ట్లు, ఈ ఫిషింగ్ హార్బర్లు, దీంతోనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ ముడిపడినటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. ఎందుకంటే మీరు చూస్తే అవతల శ్రీకాకుళం నుంచి యువతల నెల్లూరు దాకా మనకి సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సముద్ర తీరం నుంచి ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలనేది నిజంగా విజనరీ అయితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఎందుకు ఒక్క పోర్టు కూడా కట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 ఏళ్ళు కదా అధికారంలోకి, మరి ఆయన 4 పోర్టుల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ పోర్టులు 2 పోర్టులు అయితే ఓపెనింగ్ కూడా సిద్ధమైనాయి ఆల్రెడీ. సో మరి ఎవరు విజనరీ చెప్పమని అడుగుతా ఉన్నా. ఒళ్ళంతా విషం జిమ్ముతూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆ పచ్చ విషపు మీడియా నిరంతరం విషప్రాతలు. పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అయితే, పేదవాడికి ఇళ్ల పట్టా ఇవ్వటం ఏంది, వాడు మా ఇంటి దగ్గరకు వచ్చి మా బయట ఆ ఎండల్లో నిలవాలి, వానల్లో ఉండాలని చెప్పేటటువంటి ఆ విషపు రాతలు రాస్తూ అలానే ఉండేటటువంటి
ఎవరైతే ఆ పాయిజన్ ఉన్నారో అదే ఆ పాయిజన్ చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా. ఏదైతే బీసీలకి రాజ్యాధికారం రావాలి, బీసీలకి ఏదైతే అన్ని పదవుల్లో భాగం ఇవ్వాలని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారి విధన అయితే, బీసీల తోకల కత్తిరిస్తా అన్నది చంద్రబాబు నాయుడు గారి పాయిజన్. సో దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. ఇలా అనేక ఉన్నాయి చెప్పాలంటే. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు, ఇది చంద్రబాబు నాయుడు దళితుల మీద ఎస్సీల మీద ఆయనకున్నటువంటి విషయం ఏ విధంగా చిమ్మాడో చూశారు. అదే ఎస్సీలకి 5 మంత్రి పదవులు ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి విజన్. సో ఒకసారి గమనించండి, ఏదో మనం విజన్ అని రాసుకుంటే విజనరీ అయిపోడు. నువ్వు ఎన్నిసార్లు విజన్ అని రాసినా నువ్వు పాయిజన్ అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నీ పాయిజన్ ఆల్రెడీ పక్కన పెట్టారు. మళ్ళీ అట్లాంటి విషయాన్ని సార్ మనం ఎవరన్నా పాము దగ్గరికి వెళ్ళి నిలబడతావా సార్, కాటేసిద్దని తెలుసు కదా. సో చంద్రబాబు నాయుడు ఆ విషపు నాగని తెలుసు కాబట్టి ప్రజలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. మళ్ళీ అతని దగ్గరకు వస్తున్నా ఖచ్చితంగా దూరమే పెడతారు. రైట్. విజయబాబు గారు, ఉస్మానియాలో పిహెచ్డి చేస్తున్న ఓ స్టూడెంట్ ఈరోజు నాకు ఒక ఈనాడు దినపత్రికలోని ఒక వార్తను పంపించారు సార్. మీలాంటి వాళ్ళు దీనిపైన విశ్లేషిస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఇదేంటంటే బడికెళితే దీర్ఘాయుష్షు లాన్సెట్ అధ్యయనం వెల్లడి. లాన్సెట్ జర్నల్ ప్రచురించింది, ఒక అధ్యయనం ప్రచురించింది. ఏంటంటే ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి సార్. 59 దేశాల్లో ప్రచురితమైన 600 ఆర్టికల్స్ నుంచి సేకరించిన 10,000 డేటా పాయింట్లను క్రోడీకరించి ఈ అధ్యయనం వెలువరించారు. విద్యా సంస్థల్లో గడిపిన కాలంలో ఏటా 2% చొప్పున మరణ ముప్పు తగ్గుతోంది. ఆ లెక్కన 6 ఏళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికి సగటున 13%, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి 18 ఏళ్ల అభ్యాసన కాలానికి గాను 34% మరణ ముప్పు తగ్గుతోంది. 18 ఏళ్ల పాటు తగినన్ని కూరగాయలతో కూడిన ఆరోగ్యకర ఆహారం తీసుకుంటూ ఉంటే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంతే కాలం పాటు చదువుకున్న వారికి అదే మేలు జరుగుతోంది. 10 ఏళ్ల పాటు రోజు 10 సిగరెట్లు లేదా 5 దపాలుగా మద్యం తీసుకుంటే ఎంత నష్టం కలుగుతుందో అసలు బడి మొహం చూడని వారికి అంతే స్థాయిలో చేటు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో స్కూళ్ళని 45,000 ప్రభుత్వ స్కూళ్ళని నాడు నేడు కింద డెవలప్ చేశారు సార్. స్కూళ్ళలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు, డిజిటల్ క్లాస్ రూములు తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, సిబిఎస్ఈ పెట్టారు, ఐబీ పెట్టారు, అలాగే ట్యాబ్స్ ఇచ్చారు, బైజూస్ కంటెంట్ వాళ్ళకి అందిస్తున్నారు. ఇవన్నీ కూడా వారి భవిష్యత్తును రానున్న ఒక 5-10 ఏళ్లలో వాళ్ళ ఒక తలరాతనే మార్చేటటువంటి భవిష్యత్తుని ఇచ్చేటటువంటి ఒక విజన్తో ఆయన చేస్తున్నది. కానీ ఈ అధ్యయనం చూసిన తర్వాత నాకు భగవద్గీతలోని ఒక శ్లోకం 2వ అధ్యాయం 47వ శ్లోకంలో ఒకటి గుర్తుకొస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగోత్స కర్మణి అని. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని ఫలితాన్ని ఆశించకుండా పని చేయమన్నారు. కానీ ఒక ఫలితం ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనేటటువంటి ఫలితాన్ని ఆశించి చేశారు. కానీ ఈ జర్నల్లో ప్రచురించినవన్నీ కూడా ఏవి ఆశించినవి చేసినవి కాదు సార్. ఇవన్నీ కూడా బాలబాలికల ఆయుష్ను పెంచేటటువంటి ఒక గొప్ప విజన్తో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆహారం అందిస్తే అని అంటున్నారు. ఈరోజు జగనన్న గోరుముద్ద ద్వారా వారికి వారంలో 7 రోజులు మారుతూ ఉన్నటువంటి మెను, అద్భుతమైనటువంటి మెనుతో గోరుముద్ద అందిస్తున్నారు సార్. ఇది విజన్ కాదా? ఎస్ అండి. ఈ అంశానికి సంబంధించి నేను ఇంకొక కొనసాగింపు కూడా చెప్తాను సార్. అందులో ఇచ్చిన ఐటమ్ లో ఇచ్చింది ఏంటంటే కేవలం ఒక సామాజిక పరంగా భౌతిక పరమైనటువంటి అంశాలని సృష్టించారు. అంతకు మించి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఏ పేద పిల్లలైతే నిన్న మొన్నటి వరకు మురికి బట్టలతోనూ చిరిగిపోయిన బూట్లతో బిక్కుమంట ఆ గదుల్లో చదువుకుంటూ ఉంటే, నేను చాలాసార్లు చెప్పా, ఆ పక్క నుంచి కాన్సెప్ట్ స్కూల్స్ లో బస్సుల్లో ఆ ఏజ్ కి సంబంధించినటువంటి పిల్లలే యూనిఫామ్స్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వంక వీళ్ళు దీనంగా ఒక రకమైనటువంటి బిక్కమోహంతో ఆశగా చూస్తుంటారు. అంటే ఆ రకంగా పెరిగిన పిల్లలు ఒక ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది. అందుకనే పేదరికంలో ఈ రకంగా ఈ అసమానతల మధ్య, ఈ ఆలోచనల సంఘర్షణల మధ్య పెరిగినటువంటి పిల్లలు దొంగలు కావటం, హంతకులు కావటం ఇవన్నీ కూడా చూస్తుంటారు. అలాంటిది ఇవాళ ఆ పిల్లలు వాళ్ళు కూడా మేము సైతం అన్నట్టుగా మంచి స్కూల్స్ లో మంచి యూనిఫామ్ తో పౌష్టికాహారంతో పెరుగుతున్నప్పుడు ఏంటంటే సహజంగా పిల్లల్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుందండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మేము కూడా ఎవరికి తక్కువ కాదు, మనం కూడా ఈ సమాజంలో ఇదే అనేటువంటి ఒక
ఆ చిన్నప్పుడు అంటే పిల్లల్ని ఆ వయసులో ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు. వాళ్ళలో మీకు చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కొంతమంది పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ చూస్తే ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే, ఇది కేవలం ఏంటంటే ఆ వాతావరణం, వాళ్ళకి సృష్టించినటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా, అంటే భావి భారత పౌరులకి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడం అనేటువంటిది మానసికంగా వాళ్ళు అత్యున్నత స్థితికి ఎదిగేటువంటి ఒక అవకాశం కూడా ఉందండి దీనివల్ల, ఈ పాఠశాలల వల్ల. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, పాఠశాలల మీద ఖర్చు పెడితే, పిల్లల మీద ఇంత ఖర్చు పెడితే, వాళ్ళు మనకు ఓటు బ్యాంకు కాదు కాబట్టి, వాళ్ళు ఓటర్లు కాదు కాబట్టి మనకేమి లాభం అని ఇన్నాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటా వచ్చారు. తర్వాత ఈ నారాయణలు, చైతన్యాలు ఇవన్నీ బాగుపడాలంటే వాళ్ళు అలా ఉండాలి. ఇంకొక దురహంకారం, ఫ్యూడలిస్ట్ మనస్తత్వం ఏంటంటే హ్యావ్స్ హ్యావ్ నాట్స్, వాళ్ళు అలాగే ఉండాలి, మన వాళ్ళు మాత్రం అద్భుతాన్ని చూడాలి. ఇది ఒక ఫ్యూడల్ పోకడలు. ఎప్పుడైతే ఈ ఫ్యూడల్ పోకడల కోటల్ని జగన్మోహన్ రెడ్డి గారు బద్దలు కొట్టారో, అక్కడ నుంచి వీళ్ళు దీన్ని చేర్చించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పారు, కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోప్య కర్మని. దానికి కొనసాగింపుగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతీంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతి అచిరేణాతి. అంటే ఎక్కడా కూడా ఓవర్టైల్ సిచ్యువేషన్ అనేది ఉండదండి. ఎప్పుడైతే అటువంటి జ్ఞానం అనేటువంటిది వచ్చిందో వాళ్ళకి ఎప్పుడు కూడా ద్వైతీభావం అనేటువంటిది ఉండదు. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి పౌరుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి వ్యవస్థ. సరే, ఆ విషయానికి అలా ముంచితే ఇది ఒక అంశం మాత్రమే మన ప్రధానమైనటువంటి అంశంలో. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఎస్, మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వారిది విజనే. ఏమిటి విజన్ అంటే పాయిజనస్ విజన్. జగన్మోహన్ రెడ్డి గారిది ఏమిటంటే జన్ అండి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ జన్ అనేటువంటిది కూడా మీరు ఇందాక సంస్కృతం నుంచి ప్రారంభించారు కాబట్టి, ఈ జన్ అనే పదం సంస్కృతంలో ఉద్భవించి చైనా భాష నుంచి జపాన్, మన జన్ కార్లు కూడా చూసాం కదా జపాన్ వాళ్ళకి. ఈ జన్ అంటే ఏంటంటే ఒక నిశ్చల స్థితి, ఒక ఆలోచన స్థితి. ఆ ఆలోచన మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని డిస్కస్ చేసి చూడండి, ఆయన ఎంత నిశ్చలంగా నిబ్బరంగా కూర్చొని డిస్కస్ చేస్తారు. ఎక్కడా కూడా కంగారు పడతారు, వీళ్ళు ఎన్ని రాళ్ళు విసిరినా కూడా. అది జన్ అంటే అదనమాట. దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. జన్ అనే పదానికి అర్థంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయనైతే, ఆయనది పాయిజనస్ విజన్, ఖచ్చితంగా పాయిజనస్ విజన్. కాబట్టి ఆ విజన్ అనేటిది చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు చూపు పడితే మహానటుడు సైతం కుప్పకూలవలసిందే. చంద్రబాబు నాయుడు గారు విజన్, ఆయన చూపు పడితే ముఖ్యమంత్రి పీఠాలు సైతం మొత్తం కూడా కూలిపోయి కుమిలిపోయి మట్టి కలిసిపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్, ఆయన చూపు పడితే 100 ఎకరాలన్నీ కూడా మొత్తం బంగారు గనులుగా మారిపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు చూపు పడితే కుటుంబాలు సైతం విచ్ఛిన్నం అయిపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి యొక్క చూపు పడితే రాళ్ళు రప్పలు సైతం కూడా నోట్ల కట్టలుగా మారి సింగపూర్లకి వాటికి తరలిపోయేటువంటి పరిస్థితి. అటువంటి ఒక పాయిజన్స్ విజన్ చంద్రబాబు నాయుడు గారి సొత్తు. ఆయన బహుశా ఆ ప్రిజన్ లో కూర్చొని మొన్న మళ్ళీ కొంత పాయిజనస్ ఆలోచనలు చేసే ఇవాళ మళ్ళీ జనం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సార్, విద్య గురించి మాట్లాడాం కాబట్టి, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని అన్నారా? ఒక్క చంద్రబాబు తప్ప. ఆయన వాయిస్ వినిపిస్తాను, వినండి సార్. కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీచర్స్ డే రోజున, గురు పూజోత్సవం రోజున ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి విద్యా వ్యవస్థ గురించి చేసినటువంటి కామెంట్స్ సార్ ఇవి. ఆయనది విజన లేదంటే గుడ్డి కన్నా అనే దానికి ఇది ఒక్క మాట చాలండి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత అండి. అది మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్ లో ప్రభుత్వాలు అద్భుతంగా చదివిస్తే ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం చేస్తుంది. విద్యను వ్యాపారంగా మార్చిన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారి హయాంలో హ్యావ్స్ హ్యావ్ నాట్స్ కింద వర్గాలుగా చీల్చి జనాల యొక్క నెత్తూరుని ఫీజుల కింద వసూలు చేసేటువంటి రాక్షస తత్వం ఇక్కడ మొదలైంది తప్ప ప్రభుత్వం యొక్క బాధ్యత అండి. ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కూడా అలాంటి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి
పాఠశాలలను ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్య ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. సామాజికంగా కానీ మానసికంగా కానీ ఆ పిల్లల్లో ఎంత వికాసం అండి, ఎంత మనోవికాసం అండి. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ అనర్ఘణంగా వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, వాళ్ళ యొక్క ఇది అంటే ఒక ఖచ్చితంగా వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆయన డెవలప్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఓడిపోతున్నటువంటి పరిస్థితికి ఇవన్నీ కూడా ఒక సంకేతాల కింద తీసుకోవాలి. మళ్ళీ ప్రజలు తనని తిరస్కరించే పరిస్థితి ఉంది, మళ్ళీ తనని ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నుంచి బయటపడాలంటే మనం ఇంకాస్త పేటరేగిపోవాలనేటువంటి దీంతో అవాకులు చవాకులు పేలుతూ తను ఏ పని అయితే చేస్తున్నాడో ఈ పాయిజనస్ విజన్ అనేటువంటిది దాన్ని అవతల వాళ్ళ మీద, ఇందాక మన సోదరుడు చెప్పాడు, రోజు పాయిజనస్ రాతలు విషం రాతలే కదండి, ప్రతిరోజు విషం చెమ్మటమే కదండి. ఏది విషం ఏది అమృతం? పిల్లలకి అమృతం లాంటి విద్యను అందించడం విషమా, లేదు అంటే విషపూరితమైనటువంటి ఆలోచనలతో, మస్తిష్కంలో విషపు ఆలోచనలతో రోజుకు ఒక కొత్త కథని వడ్డించి ఈ మధ్య పైగా ఒక అడుగు ముందుకేసి కథలు కూడా రాస్తున్నారండి, కల్పిత కథలు కూడా. అంటే స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనేటువంటి మనం డిస్కస్ చేశాం కదా, ఫిక్షనే కాదు స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనేటువంటి దానికి కూడా దిగజారిపోయి బరి తెగించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా చేసేటువంటి ఒక విషపు దాడిని, ఈ దాడిని ఖచ్చితంగా మరొక 3 నెలల్లో ప్రజలు వాటి అన్నిటికీ కూడా శాశ్వతంగా సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకని చంద్రబాబు నాయుడు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే పాయిజనస్ విజన్. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక జన్, జగన్ అంటే జన్ అనే 2 మాటలు మనం చెప్పుకోవచ్చు. మాత్రమే మాట్లాడుకుంటే చంద్రబాబుకున్నటువంటి విజన్ ఏంటి? ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. చంద్రబాబుకున్నటువంటి విజన్, ఆయన విజనరీ అని చెప్పుకుంటారు కదా, చూసి సిగ్గుపడాలి. ఆ మాటల్ని సమర్థించే వాళ్ళు సిగ్గుపడండి. చంద్రబాబు ఎలాగూ చెప్పుకుంటారు, చంద్రబాబు విజన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు కదా పచ్చపత్రికల వాళ్ళు, చూసి సిగ్గుపడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు, ప్రభుత్వం చేయాలి, దాతలు ముందుకు రావాలి. మీరు కూడా మీ భుజ స్కంధాల పైన ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెంచే బాధ్యత తీసుకుంటే సుజావుగా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ 4 మందేస్తే ఉండ 4 పోయింది, ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. టీచర్స్ డే రోజున, గురు పూజోత్సవం రోజున విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశం మొత్తం వెతికితే ఒకరు కనిపిస్తారు. ఆ ఒక్కరే మనం స్క్రీన్ పైన ఇప్పుడు చూస్తున్నాం. రెండోది, నాడు నేడు అన్నారు, ఇంగ్లీష్ మీడియం అన్నారు, మన పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ముద్దబ్బాయిలు అవుతారు. మరి ఎక్కడ చదివారు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు? ఎంత విషం ఉందో చూడండి. ఎక్కడుంది విజన్? అంతా పాయిజన్ విషం. ఎక్కడుంది విజన్? అంతా పాయిజన్. మనవాడిని ఎక్కడ చదివిస్తున్నారు? పేరు తేకూడదు కానీ ఈ పెత్తందారుల కుటుంబంలో పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారో చెప్పాలి కాబట్టి ఆయన అడగాల్సి వస్తుంది. ముద్దబ్బాయిలు అయిపోతారంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితే. ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి పిల్లలు అమెరికాకి వెళ్ళారు, వైట్ హౌస్కి వెళ్ళారు, యుఎన్ఓకి వెళ్ళారు. వాళ్ళు ఒక ఆత్మస్థైర్యం వాళ్ళలో పెరిగింది, అది నింపగలిగారు. పేదరికాన్ని పోగొట్టేలా, ప్రతి పిల్లవాడు చదువుకునేలా, ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులయ్యేలా, వాళ్ళకి ఉన్నత చదువులు, ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్ని రకాల పథకాలు తీసుకొచ్చింది, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నేను విజనరీ అని చెప్పుకుంటే నవ్వుతారు చంద్రబాబు నాయుడు గారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదా? విద్య వైద్యం అనేది 2 కూడా ప్రభుత్వ బాధ్యతే. ఈ 2 ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అది కాదు కార్పొరేట్ చేతుల్లో వాళ్ళ భుజాలపైన మోయాలట. ఎవరు? నారాయణ మోయాలట. ప్రభుత్వ స్కూళ్ళలన్నీ తీసుకెళ్లి నారాయణ భుజం పైన పెట్టేసేయాలంట. పాడుబడిపోయినటువంటి స్కూల్స్ ఎప్పుడు పై స్లాబులు కూలిపోతాయో తెలియదు. ఏం పెట్టారు మేనిఫెస్టోలో 2014లో? బాలబాలికలకు పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టిస్తాను అని పెట్టారు. 2 ప్రాంతాలు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు. ఒకటి మీరు పుట్టినటువంటి నారావారిపల్లె, 2 మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుప్పం.
ఈ 2 చోట్ల ప్రభుత్వ బడుల్లో బాలబాలికలకు మరుగుదొడ్లు కట్టించారా? మరుగుదొడ్లు కూడా కట్టించని మురుగు మనుషులు మీరు. మీది విజనరీ అంటే ఎలా? ఎస్, అవుతు శ్రీధర్ గారు ఏం చెప్తారు సార్? ఇది విద్యా వ్యవస్థ ఒకటే కాదు సార్, ఓవరాల్గా చంద్రబాబు తాను విజనరీ అంట, జగన్ పాయిజన్ అంట, తానేమో విజన్ అంట. ఏం చెప్తారు? పరిశ్రమల గురించి ప్రత్యేకంగా అయినా చెప్తారా? మీరు ఓవరాల్గా చెప్తారా? నమస్కారం అండి. నమస్తే సాక్షి ప్రేక్షకులకు, పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ ఎవరిది విజన్, ఎవరిది పాయిజన్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎస్ సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవికి ఎవరినైనా వెన్నుపోటు పొడిచి ఎక్కొచ్చు అనేది ఆయనకు ఉన్నటువంటి పాయిజన్. ప్రజల్ని ఒప్పించి, మెప్పించి, ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిస్తేనే ముఖ్యమంత్రి అవ్వాలనేది జగన్ గారి విజన్. తర్వాత భూములు, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీలో భూములు, పేదవాళ్ళ భూములు దోచుకొని తన కులం వారికి, తన పార్టీ వాళ్ళకి పెట్టుకొని చేయటం వల్ల ప్రాంతాల మధ్య పాయిజన్ చంపేది ఆయన విజన్. అలాగే అమరావతి మాత్రమే డెవలప్ అవ్వాలనేది ఆయన చంద్రబాబు నాయుడు పాయిజన్. అదే జగన్ గారికి కంపేర్ చేస్తే, నా పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఉండాలి, 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఉండాలి, అలాగే 3 ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలనేది జగన్ గారి విజన్. అలాగే పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఉండాలి అనేది జగన్ గారి విజన్. అయితే అందరూ పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను, ఆయన వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి ఈ పేదవాళ్ళని నాశనం చేయాలి, పేదవాళ్ళని దోచుకోవాలి అనేది చంద్రబాబు గారి పాయిజన్. పేదల ఆరోగ్యం జగన్ గారి విజన్, రాజశేఖర్ రెడ్డి గారి విజన్. ఈ విజన్ లో 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచడం, 3500 వరకు వ్యాధుల్ని చేర్చడం జగన్ గారి విజన్. అయితే యూజర్ ఛార్జీల పేరుతో పేదవాళ్ళని, బలహీన వర్గాల వాళ్ళని దోచుకోవటం చంద్రబాబు పాయిజన్. కిడ్నీ బాధితుల కోసం వాళ్ళని అలా చూయించి, గ్రాఫిక్స్ చూయించి వాళ్ళ దగ్గర ఓట్లు దండుకోవటం చంద్రబాబు గారి పాయిజన్. అలాగే జగన్ గారు కట్టినటువంటి రీసెర్చ్ సెంటర్ ని, వాటర్ ప్రాజెక్ట్ ని చూపించి వాళ్ళ ప్రజలని జగన్ గారి మీదకి ఎగదోయటం చంద్రబాబు గారి పాయిజన్. అయితే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేది జగన్ గారి విజన్. రాజకీయాల కోసం విజయవాడను వాడుకునేది, విజయవాడ గెడ్డ అని వాడుకునేది జగన్ గారి ఏమి చెప్తారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే కనీసం 100 కోట్ల రూపాయలు కూడా డెవలప్మెంట్ ఇవ్వని చంద్రబాబు గారి పాయిజన్ అది. జగన్ గారి విజన్ ఏంటంటే విజయవాడతో పాటు అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, విజయవాడ నడిబొడ్డున ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ డెవలప్ అవ్వాలి అనేది జగన్ గారి విజన్ తోటి 3 ఫ్లైఓవర్లు, ఎక్కడ చూసినా ఒక రిటైనింగ్ వాల్, లేకపోతే బ్యూటిఫికేషన్, ఇది జగన్ గారి విజన్. ఒక అంబేద్కర్ స్టాచ్యూ. తర్వాత విదేశీ విద్యానిధి అని కేవలం పేరు కోసం ఒక మొత్తం 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1800 మందికి, అది కూడా 15 లక్షల రూపాయలు. జగన్ గారి విజన్ ఏంటంటే మీరు చదువుకోండి, 1 కోటి రూపాయలు కాదు కదా, 2.5 కోట్ల రూపాయలు ఫీజు అయినా మీరు టాప్ యూనివర్సిటీలో గనక సీట్లు తీసుకొచ్చుకుంటే ఆ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను అనేది జగన్ గారి విజన్. అయితే కేవలం 15 లక్షలే ఇస్తానని 5 ఏళ్లలో 15,000 మందికి ఇచ్చింది చంద్రబాబు గారి పాయిజన్. మళ్ళీ దాన్ని పట్టుకొని యాడ్ అవటం అనేది చంద్రబాబు గారి పాయిజన్. అవ్వాతాతలకి చెప్పినట్టు ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు ఆలోచించి వాళ్ళ ఇంటికి రేషన్ చేర్చేది జగన్ గారి వాలంటీర్ల ద్వారా విజన్. అయితే జన్మభూమి కమిటీలతో వాళ్ళని మానసికంగా, శారీరకంగా వేధించడం చంద్రబాబు గారి పాయిజన్. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్, ఇక మనం చెప్పుకుంటే సంక్షేమం గురించి చంద్రబాబు గారికి, జగన్ గారికి ఎంత పాయిజన్ అనేది మనకు తెలిసిపోతూనే ఉంటుంది. అమరావతి రైతులతో వ్యాపారం చేయటం అనేది చంద్రబాబు గారి పాయిజన్ తో కూడిన అసైన్డ్ భూముల దోపిడీ పాయిజన్. అయితే అదే భూములు తిరిగి పేదవాళ్ళకి సెంటు స్థలం ఇవ్వటం జగన్ గారి విజన్. ప్రతి గ్రామంలో ఇప్పుడు అందరూ చెప్పుకున్నట్టు 15,000 సచివాలయాలు, 8,500 విలేజ్ క్లినిక్లు, ఇవన్నీ కూడా జగన్ గారి విజన్. అయితే
వాటి చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగిన జన్మభూమి అనే పెత్తందారీ వ్యవస్థతో సంతకం లేదే కనీసం పెన్షన్ కూడా శాంక్షన్ కావటం, అటు పక్క నుంచి పెన్షన్ తీసుకోవటం కూడా కుదరనిది చంద్రబాబు గారి పాయిజన్. తర్వాత ఇంకా కంప్లీట్ చేస్తున్నా అండి. కరోనా సమయం అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం, ప్రపంచం మొత్తం విలవెల్లాడిపోతా ఉంటే జగన్ గారి 24 గంటల్లో కనీసం రోజు 14 నుంచి 16 గంటల పాటు శ్రమించి వేరే రాష్ట్రం వాళ్ళకి కూడా వాళ్ళు రోడ్డు మీద నడిచెళ్తుంటే కుదరదు అని చెప్పి వాళ్ళని ఒక బస్ ఎక్కించి వాళ్ళ బోర్డర్ వరకు, మన బోర్డర్ వరకు దించడం, మనిషికి 500 రూపాయలు ఫుడ్ 2 పూట్ల ఇవ్వటం జగన్ గారి విజన్, జగన్ గారి ఆదుకునే మనస్తత్వం అయితే, చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ వస్తే ఊరు మొత్తానికి 500 రూపాయలు పంచండి, ఇది మాత్రమే చాలు అని చెప్పి స్వయంగా దత్తపుత్రులు చెప్పినటువంటి పాయిజన్. ఫైనల్ గా 2 పాయింట్లు అండి. బీసీలను బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ గారు చెప్పే విజన్ అయ్యి ఉన్న సీట్లలో అత్యధిక సీట్లు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు చట్టసభల్లో వెళ్ళాలి అనేది జగన్ గారి విజన్ అయితే, అదే రాజ్యసభ సీట్లు, అదే మండలిలో సీట్లు డబ్బు ఉన్న బడాబడా నేతలకు అమ్ముకునేది చంద్రబాబు గారి పాయిజన్. ఫైనల్ గా రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయటం అనేది జగన్ గారి విజన్ అయితే, రాజకీయాలు అంటే ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ మోసం మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలి అనేది చంద్రబాబు గారి పాయిజన్ అనేది. ఈ పాయిజన్ కి విజన్ కి తేడాని చక్కగా విశ్లేషించుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఈ ఎంఎస్ఎంఈలు, ఈ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, ఆ డేటా మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నా. దాని గురించి కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఒకసారి షేక్ బాజీ గారితో మాట్లాడదాం. బాజీ గారు, ఈ పాయిజను, ఈ విజను, ఈ రెండింటినీ వేరు చేసి చూడాలి సార్. ఎందుకంటే హంసకి ఒక మంచి లక్షణం ఉందంట, పాలని నీళ్ళని రెండింటిని వేరు చేసి చూడగలిగినటువంటి గుణం. ఇప్పుడు మీరు ఏది పాయిజన్ ఏది విజన్ ఒక హంసలా చెప్తారేమో అని నేను అనుకుంటున్నా. నమస్కారం ఈశ్వర్ గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు విజయబాబు గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం. నమస్తే సార్. సార్, ఒకటి ఇందట నేను వచ్చినప్పటికి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, అయితే కామన్ అండ్ కంబైన్డ్ డెవలప్మెంట్ లో ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విజనరీ ఐడియాలజీ 2049కి ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉండాలని 2014 నుంచి ఈనాటి వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు సాధించినటువంటి అభివృద్ధి రేపటి తరానికి దాదాపు 65% యువత ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఏ దేశం కూడా దీని ముందు నిలబడటానికి అవకాశం లేకుండా సెల్యూట్ చేసేటువంటి స్థితిలో ఉంచాలని చెప్పినటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక విజనరీ గురించి చెబుతూనే ఆ విజనరీ యొక్క లాభాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రతిపక్ష నాయకులు కనపడకపోవచ్చు, బట్ నేను మీ ద్వారా మెన్షన్ చేయదలుచుకున్నాను సార్. యాక్చువల్ గా ఇందాక మెడికల్లో చెప్పాల్సి వచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి 50 కోట్ల ఆయుష్మాన్ కార్డులో దాదాపు 26 కోట్లు మనం ఇచ్చినటువంటి విధానం పక్కన పెడితే, దాదాపు 2,21,00,000 మంది ప్రైవేట్ హాస్పిటల్ భాగస్వామ్యం పక్కన పెడితే, 2014లో ఏవైతే 80,000 సీట్లు ఉన్నటువంటి ఈ దేశంలో మెడికల్ సీట్లు దాదాపు 2023కు వచ్చేసరికి 1,79,000 సీట్లు చేసినటువంటి భారత ప్రధాని యొక్క ఆలోచన సరళి ఒక పక్కన అయితే, 2014లో వైద్య కళాశాలలో ఒక్క 641 మాత్రమే ఉంటే 2023 నాటికి దాదాపు 1,341 మెడికల్ కాలేజ్ చేసినటువంటి విధానం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి మన పక్కనే మంగళగిరిలో దాదాపు 2,000 కోట్లతో అద్భుతమైనటువంటి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇచ్చినటువంటి విధానం కానివ్వండి. ఇది విజన్ అంటే కలిసి డెవలప్ చేసుకెళ్ళడం అనేది విజన్ అవుతుందండి. డిస్ట్రక్షన్ చేసేటువంటి విధానం పోయినప్పుడు పోరాటం చేస్తే ఉపయోగం లేదండి. విజనరీ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే పైన ఉన్న వాళ్లతో కలిసి కావాల్సినవి సాధించుకొని కింద ఉన్న వాళ్ళకి అందించి ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని బాగు చేసేటువంటి విధానం పోవాలండి. అలాంటి ఆలోచనతో కేంద్రంలో ఎక్కడైతే ఏ విధంగా అయితే మనం బ్రహ్మాండంగా ప్రపంచంలో G20 దేశాల్లో ఒకప్పుడు మూలబడినటువంటి భారతదేశాన్ని తీసుకొచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టినటువంటి ప్రధానమంత్రి యొక్క ఔచిత్యమైనటువంటి ఆలోచన కానీ, దాదాపు 70 సంవత్సరాల పాటు వివాదంలో ఉన్నటువంటి అయోధ్య నిర్మాణం చేయటం కానీ, కశ్మీర్ని మనం తీసుకొని తల్లిని తిద్దినటువంటి తిలకం కానీ, దేశంలో చట్టాలను మార్చే క్రమంలో త్రిపుల్ తలాక్ తీసుకొచ్చినటువంటి విధానం కానీ, 10వ స్థానంలోంచి మనం ఆర్థిక స్థితిని దాదాపు 5వ స్థానాన్ని తీసుకెళ్లేటువంటి విధానం కానీ, ఇదంతా మార్గదర్శనం కావాలండి. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రంతో ఎప్పుడు కూడా అనేక భిన్నమైనటువంటి పార్టీల పరిపాలన ఉన్నప్పుడు కూడా
మాకు లోటు జరిగింది అనేటువంటి మాట లేకుండా చెప్పినటువంటి మిగతా రాష్ట్రాలు. గతంలో కూడా ఇదే విధానం ఉండేదండి, కానీ ఈ రాష్ట్రంలో యుద్ధం జరిగేది. ఆ యుద్ధం మూలంగా ఏం జరిగిందంటే నమ్మకం కాస్త ప్రజల్లో సడిలిపోయింది. ఎప్పుడైనా సరే విజన్ అనేది ఎలా ఉండాలంటే ఇట్స్ నాట్ మేబీ పాయిజన్, అది ఒక కన్ఫ్యూజన్ కాకూడదండి ప్రజల మధ్య. అది ఎప్పుడు కూడా ప్రజలతో కనెక్టివిటీలో ఉండాలి, కానీ అది తీసుకెళ్లి పబ్లిక్ తో మనం రిలేషన్ లేనటువంటి విధానం పోతే ఆఖరికి అది కొల్యూషన్ అయితే ఎవ్రీబడి వేర్ నోస్, అదొక సపరేషన్ సిస్టమ్ లో పోయేటువంటి పరిస్థితి వస్తే, కేంద్రం ఇచ్చేటువంటి పథకాలకు స్టిక్కర్ పొల్యూషన్ చేసేటువంటి వాతావరణం వస్తే వెర్ ఈస్ ద విజన్ అనేటువంటి పరిస్థితి. విజన్ మీన్స్ దేశంలో డెవలప్ అవుతున్నటువంటి రైళ్లు, విమానాలు, వాడరేవులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, సాగరమాల, భారతమాల, అదేవిధంగా కోస్తా కారిడారు, స్మార్ట్ అమృత హెరిటేజ్ సిటీలు ఇచ్చినటువంటి లక్షలాది ఇళ్లు ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఈశ్వర్ గారు ఉపయోగించుకోవాలి. లక్షలాది ఇళ్లు, ఇంటి ముందు సిమెంట్ రోడ్లు, ఇంటి ముందు వెళ్తున్న ఎల్ఈడి లైట్లు, ఇంటి లోపల నీళ్లు వదిలితే వచ్చే పంపు సెట్లు, ఇంట్లో ఎదిగేటువంటి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, గరీబ్ కళ్యాణ్ కింద ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యాలు అందిపుచ్చుకొని చేసి డెవలప్ చేసుకెళ్లి ఆంధ్రాని ఒక అద్భుతమైనటువంటి విధానంలో తీసుకెళ్లేటువంటి పాలన కావాలని ప్రజలు ఓట్లు ఇచ్చినటువంటి స్థితి జరిగిన తర్వాత ఇది విజనా పాయిజనా అనేటువంటి సందిగ్ధాన్ని తీసుకెళ్లేటువంటి క్రమంలో మరి చంద్రబాబు మీరు కలిసి ఉన్నప్పుడు ఒక విజన్ తోనే నిజంగా ఇద్దరు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విజన్ తో కలిసి ముందుకు వెళ్ళుంటే, ఏదో వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు సార్, వస్తాను సార్, మీకు అవకాశం ఇస్తాను. ఇద్దరు కలిసి వెళ్ళుంటే కాదు సార్, కలిసి వెళ్ళుంటే నిజంగా అది విజన్ అయి ఉండేది. ఏం జరిగిందో మరి చంద్రబాబు ఏం బయటకు వచ్చేసారు, మీరేమో 15,500 కోట్లు ఇచ్చాము రాజధానికి అంటారు, ఆయన రాజధాని నిర్మాణమే జరగలేదంటారు. అక్కడ ఏం లేదు కదా, ఏం చూసాము? అదే ఇప్పుడు విజువల్స్ లో చూపిస్తున్నారు, మనం మాట్లాడగానే మళ్ళీ విజువల్ కూడా వేసేసారు అప్పుడే. అది మీరు ఇచ్చిన 2,500 కోట్లతో చంద్రబాబు కట్టింది అదే అమరావతి రాజధాని నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ లో నేను 2,500 కోట్లు మనం ఇస్తే 1000 కోట్లు ఏవైతే ఇక్కడ ఇచ్చినటువంటి డ్రైనేజీకి ఇస్తే, ఆ తర్వాత ఇచ్చేటువంటి స్మార్ట్ సిటీకి ఇస్తే, పక్కన ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్డుకి ఇస్తే, ఆ పక్కన ఎయిర్పోర్ట్ కి ఇచ్చినటువంటి డబ్బులు ఇస్తే, అదేవిధంగా అనంతపురం నుంచి అమరావతికి ఇచ్చిన హైవేకి ఇస్తే, అందులో ఉన్నటువంటి అమరావతి ఏదో ఎయిమ్స్ ఇస్తే, ఇవన్నీ కలిపి ఇచ్చేటువంటి ఈ నగర అభివృద్ధి కోసం ఇచ్చేటువంటి నిధుల కింద కాస్త విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితులు కనుక పాలనాపరమైనటువంటి వాతావరణం ఏర్పడితే ప్రజలు గందరగోళానికి వెళ్తారు. దెన్ ఏది విజన్ ఏది పాయిజన్ మీరు బాగా చెప్పారు. విజన్, పాయిజన్, కన్ఫ్యూజన్, పొల్యూషన్, సొల్యూషన్ అన్ని చెప్పేశారు. కానీ క్లారిటీగా ఏది విజన్ ఏది పాయిజన్ ఇది కావాలి. కేంద్రం సార్ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్రాన్ని, కేంద్రం చేసినటువంటి అభివృద్ధి చెబుతూ ఈ అభివృద్ధిలో నేను భాగస్వామిగా ఉన్నాను, నేను కలుపుకొని డెవలప్ చేశానని చెప్పేది విజన్ సార్. కేంద్రం నాకేమి ఇవ్వట్లేదు, ఇచ్చిన దానికి లెక్కలు అడుగుతుందని పోరాటం చేసి కేంద్రం మీద దుమ్మెత్తి పోసి బుడగలెగరేసి రాళ్లేసి చెప్పులేసి పనిచేస్తే అది డిస్ట్రక్షన్ సార్. పీపుల్ వాంట్ టు గివ్ దెమ్ ఓట్ ఫర్ ది విజన్. విజన్ మీన్స్ డెవలప్మెంట్, నాట్ కన్ఫ్యూజన్, నాట్ స్టిక్కర్ పొల్యూషన్. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు. ఈశ్వర్ గారు, బాజీ అన్న వాళ్ళ పార్టీ కూడా విధంలో పెద్ద భాగస్వామి, చంద్రబాబు నాయుడు గీసిన గ్రాఫిక్స్ విధంలో భాగస్వామి వాళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడనే కాదు అధికారాన్ని దించింది, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, దానికి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కలిపినటువంటి ప్రభుత్వం అది. 4 ఏళ్ళు వాళ్ళందరూ దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఆ గ్రాఫిక్స్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా, ఆ డిజైన్లో భాగస్వామిలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామి. సో అప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు మరి అట్లాంటి తప్పని వీళ్ళు చెప్పలేదు, సరే అది వదిలేసారు, ఇద్దరిని దించేశారు. పాపం వీళ్ళకైతే మరీ ఘోరం, ఒక సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన పని లేదు. ఒకటైతే ఇక్కడ స్పష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అభ్యంతరం ఏంటి? రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఒక నిమిషం, వారేదో ఒక ప్రశ్న అడుగుతారట మిమ్మల్ని. ప్రజలు నాడు ఇచ్చింది నమ్మకమైన ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి అధికారం, దానిలో దేశంలో పాలు పంచుకున్నటువంటి ఖచ్చితంగా ఎన్నికల అధికారులకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి వహించినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక రాష్ట్రం కోరింది, తెలుగుదేశం పార్టీ ఏం కోరింది, వైసీపీ ఏం కోరిందో మీ అందరికీ తెలుసు. ఏమి ఇస్తానని భారతీయ జనతా పార్టీ చెప్పిందో అదే ఇస్తానని చెప్పింది. దీంట్లో ప్రజల ముందుకెళ్ళి ఇది కాదు అది కాదని చెప్పని వివాదాలు లేపేటువంటి ప్రయత్నం చేసి
తాను మమ్మల్ని చంపాలనుకుని తను చచ్చాడు. మీ పైన పాయిజన్ చిమ్మారు, విషయం చిమ్మారు అంతేనా చంద్రబాబు? డైరెక్ట్ చెప్పొచ్చు కదా, మళ్ళీ పొత్తు పెట్టుకోవాల్సి వస్తామని మీరు కూడా తటపటాయిస్తున్నారు. ఈశ్వర్ గారు నాడు అన్నం పెట్టిన చేతిని కొరకాలనుకున్నా, అన్నం పెట్టి చేతికి సున్నం రాయాలనుకున్నా, ప్రజలను ఏమార్చి నేను గెలవాలనుకున్నా, ప్రజలు కూడా తెలివిగలవాళ్లే. ఆ తీర్పు ఇచ్చినటువంటి విధానం అయితే జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి రావడానికి ఉన్నటువంటి కారణాలు విశ్లేషించమంటే నేను వెంకటరెడ్డి గారి కన్నా 10 ఎక్కువ చెప్తా. నేను ఇక్కడ ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ, కేంద్రంలో దేశంలో పరిపాలన నరేంద్ర మోడీ గారు, ఇవాళ దేశంలో పరిపాలన నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆ విషయం మర్చిపోతే కష్టం. కలిసి ఉన్నా, రావద్దన్నా, బెలూన్లు ఎగరేసినా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేనండి. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఆయన లేరండి. ఇవాళ ఆయన్ని మమ్మల్ని జతగలపడం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నక్కకి నాగలకాన్ని పోల్చేటువంటి మూడోసారి కాబోయే ప్రధానమంత్రి తెలుసుకోవాల్సింది ఈయన. ఆయన విషయం చిమ్మేది రాష్ట్రం పైన, లేకపోతే పథకాల పైన, పేదల ఇళ్ల స్థలాల పైన, ఇంగ్లీష్ మీడియం పైన, ఇట్లాంటివే కాదు మీ పైన కూడా విషయం చిమ్మారంటారా? ఓపెన్ గా చెప్పండి. భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలని ప్రయత్నం తీసి దెబ్బ తిన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వెంకటరెడ్డి గారు ప్లీజ్. సార్, చంద్రబాబు నాయుడు విషయం చిమ్ముతాడని తెలుసు, చిమ్మించుకోవటం వాళ్ళకి అలవాటే బీజేపీ వాళ్ళకి. అందుకని పొత్తు పెట్టుకుంటారు, విడిపోతారు, మళ్ళీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ విషయాన్ని పంచుకుంటానంటే పంచుకోమనండి. వాళ్ళ అధ్యక్షురాలకి ఆ చంద్రబాబు నాయుడు అనే అతను పెద్ద విషయం అని తెలిసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాశారు. పురంధేశ్వర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే చంద్రబాబు నాయుడు ఎంత విషపూరిత వ్యక్తితో మాట్లాడింది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ విషయం వల్ల మరి ఆమెకి ఏమి స్వీట్నెస్ వచ్చిందో మరి ఆ విషయంలో సరే అన్ని వాళ్ళ ఇష్టం వదిలేస్తున్నా. ఒకటైతే స్పష్టం సార్, రాజకీయాల్లో కూడా నిరంతరం విషం కలిగినటువంటి వ్యక్తి. మీరు అందరూ అభివృద్ధి ఈ కార్యక్రమాల్లో చెప్పుకొని వచ్చారు కదా, ఒక రాజకీయ నాయకుడిగా నిరంతరం ఒళ్ళంతా విషయం నింపుకున్నటువంటి వ్యక్తి. షర్మిల గారు తీసుకొస్తాం, మళ్ళీ దానికి సమాధానం చెప్పాలి వెంకటరెడ్డి గారు. గోకి తెచ్చుకోరా గోంగూర అన్నాడంటే ఎవడో పాత కథలో. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఇప్పుడు మీరు లెక్కలు చెప్పాలా, మళ్ళీ దానికి ఇప్పుడు అనలిస్ట్ గారు కంగారు పడాలా, మళ్ళీ ఈశ్వర్ గారు ఏం చెప్పాలో అర్థం కాని స్థితికి వెళ్ళాలా. మీరు డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ టీడీపీ వర్సెస్ వైసీపీ చెప్పండి, దెన్ బీజేపీ విల్ సే దేర్ కెపాసిటీ. మీరంతా ఒకే తాను ముక్కలే కానీ మళ్ళీ ఒక్కొక్కరికి డైరెక్ట్ పాయింట్కి వచ్చేసండి. శ్రీధర్ రెడ్డి గారు వస్తున్నాను సార్. ఉన్నదే చెప్తున్నాను సార్, నేను లేని చెప్పలేదు. ఒక్కటి రాజకీయాల్లో కూడా నిరంతరం ఒళ్ళంతా విషం జిమ్ముతూ ఈ రాజకీయాలను కలుషితం చేసినటువంటి ఒక విష పురుగు కూడా చంద్రబాబు నాయుడు సార్. M5 ఫార్ములాలతో రాజకీయాలు చేశాడు. మద్యంతో, మనీతో, మగవులతో, మర్డర్స్తో, ఏదైతే విషపు మీడియాతో వీటన్నిటిని అడ్డబెట్టుకొని రాజకీయాలను కూడా కలుషితం చేసినటువంటి ఒక విష పురుగు చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే రాజకీయాల్లో ఒక విలువలు ఉండాలి, ఒక విశ్వసనీయతతో కూడా రాజకీయాలు చేయాలి, మనం ఇచ్చిన వాటికి కట్టుబడి రాజకీయాలు చేయాలి అని చెప్పి రాజకీయాలకు ఒక విలువలు, విశ్వసనీయత, ఒక వన్నె తెచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పక్క ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఒక విషపురుగుతో. అవతల చంద్రబాబు నాయుడు అనే విషపురుగు, ఆ విషపురుగుకి చిన్న చిన్న పురుగులన్నీ ఆడై ఉంటాయి అనమాట. ఒకటి మీడియా ముసుగులో, ఇంకొన్ని రాజకీయ పార్టీ ముసుగులో. అలాంటి విషపురుగుతో ఈరోజు ఒక విలువలు కలిగినటువంటి నాయకుడు పోరాడుతూ ఉన్నాడు. సో ప్రజలకు కూడా ఎవరు విజనరీ, ఎవరు ఒళ్ళంతా విషం చిమ్మి ఎక్కడ అభివృద్ధి జరగకూడదు, ఎక్కడ సంక్షేమం అందకూడదు అని చెప్పి ఏ విధంగా వాళ్ళ నిరంతరం న్యాయస్థానాలకు వెళ్ళి సార్ నిజంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంటే ఎవరన్నా ఇంకెవరన్నా మిగిలిపోతే ఇవ్వండి అంటారు. ఎవరన్నా నిజంగా ప్రతిపక్ష నాయకుడు ఒక మనిషి అయితే సరే ఇంకెక్కడన్నా మిగిలితే ఇది కూడా పలానా ఊర్లో వీళ్ళు కూడా అర్హులే అని చెప్పాలి. ఎక్కడ అది చెప్పలేదు చంద్రబాబు. మీరు అన్నట్టు ఎక్కడ ఆ మాట చెప్పలే. ఒక్కళ్ళకు కూడా ఇవ్వకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్ళినటువంటి ఒక పాయిజన్ ఈ చంద్రబాబు నాయుడు. మంచి జరిగితేనే నాకు ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడుగుతున్నాడు. అది ఆయన చేసినటువంటి విజన్ కి నిదర్శనం. ఎస్, నా ప్రభుత్వంలో మంచి జరిగితే మీరు ఓటు వేయండి అంటున్నారు. కానీ వీళ్ళేమంటున్నారు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అనేక రకాల మళ్ళీ పథకాలు ఇస్తాం, వాళ్ళని కలుపుకొని వస్తాం, వీళ్ళని కలుపుకొని ఇస్తాం అని చెప్పి ఇన్ని దొంగ హామీలతో అధికారంలోకి ఎలా అయినా చేజిక్కోవాలనేటటువంటి ఒక పాయిజన్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఈశ్వర్ గారు. రైట్, అవత్ గారు మీ పాయింట్ ఏంటి సార్? ఈశ్వర్ గారు, బాజీ గారు మాట్లాడుతా
మాది చాలా పెద్ద విజన్ అంటున్నారు. నేను ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ వేస్తానండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వగానే ఇంతకుముందు డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ క్రియేట్ చేశారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని లేదు, పార్లమెంట్ నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్, 1 పార్లమెంట్ 1 ప్రొడక్ట్. అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇన్ని లక్షల ఇళ్లలో వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, బేసిక్ డ్రింకింగ్ వాటర్ అని. 4 సంవత్సరాలు కలిసే ఉన్నారు కదా. ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఇల్లు కట్టించి ఇచ్చారు, లేకపోతే ఎన్ని లక్షల మందికి ఇంటి చేశారు? ఏం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తేలేకపోయారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కనీసం గతం అనేది ఏంటి అనేది ఆలోచించకుండా ఏదో జరిగిపోతుంది కదా అని చెప్పి మోడీ గారి గవర్నెన్స్ లో కానివ్వండి దేంట్లో కూడా మాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ క్లియర్ గా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం మీద, జనసేన మీద వీళ్ళకి ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్? ఇప్పుడు జనసేన మాతోనే ఉంది, మాతో పొత్తుంది అంటారు. ఆయన తెల్లారు లేగిస్తే అక్కడ పోతాడు. ఇప్పుడు ఒక పార్టీని నడిపే విధానం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారండి, వల్లభనేని బాలశౌరి ఒకసారి ఎవరినో కలిశారు, పార్టీ రూల్కి అగ్నెస్ట్ గా వెళ్ళారని చెప్పి నీకు టికెట్ ఇవ్వనని చెప్పారు. సో అలాంటిది ఒక పత్తులో, ఒక అలయన్స్ లో ఉన్నప్పుడు ఒక మిత్రధర్మం, పొత్తు ధర్మం అనేది లేకుండా వీళ్ళు ఏమి చెబుదాం అనుకుంటున్నారు జనాలకి? రైట్. ఎస్, మీరు చెప్పండి సార్. అలాగే సార్ ఇంకొకటి, పోలవరం ఏటీఎం గా దోచుకున్నారన్నప్పుడు కనీసం కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు? రైట్ రైట్. ఈశ్వర్ గారు వారు పెద్దలు, శ్రీధర్ గారు పెద్దలు, వారికి నేను మామూలుగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే పార్లమెంట్ లో ఎవరు మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు ఏంటనేది వారు డైరెక్ట్ డిబేట్ లోకి వచ్చినప్పుడు నేను చెప్తాను. కావాలంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోమనండి. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ జనం ఏమంటారంటే ల్యాండ్లు ఖర్చు కానీ అన్ని కూడా ప్రభుత్వమే సార్, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది, కేంద్ర ప్రభుత్వం అంతే. ఓన్లీ అప్రూవల్ ఇస్తారు. ల్యాండ్ ఖర్చు ఒక రూపాయి మీరు ఇచ్చారా? మెడికల్ కాలేజీలో పర్సెంటేజ్ ఇళ్ల పట్టాలకు ఒక ఇళ్ల పట్టాలకు సంబంధించి ఖర్చు మీరు ఇచ్చారా? ఇంటికి సంబంధించి కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు మా రాష్ట్రం నుంచి పన్నులు రాకపోతే, మా రాష్ట్రాల నుంచి పన్నులు రాకపోతే మీరు ఆడ నుంచి ఇస్తారు. ఓకే, బీజేపీ వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఏదో మీరు మోడీ గారి జేబులో నుంచి డబ్బులు, బాజీ గారి జేబులో డబ్బులు, ఈశ్వర్ గారి జేబులో డబ్బులు, మా జేబులో డబ్బులు, అందరు కట్టిన పన్నులు సార్. ఏదో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇచ్చినట్టుగా ల్యాండ్ నుంచి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈశ్వర్ గారు ఏ విధంగా చెప్తారు సార్? ఇక్కడ ఉండండి సార్, పాపం ఆయన చాలా కష్టపడుతున్నారు. వెంకటరెడ్డి గారికి ఈసారి మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏదైనా చూడండి, పాపం ఆయన బాగా చూడలేకపోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఈశ్వర్ గారు మీరు కూడా చంద్రబాబు నాయుడు లాగా డబ్బా కొట్టుకుంటారంటే కూర్చోరు కదా ఇక్కడ. సెల్ ఫోన్ మీరు వారసత్వ పార్టీలు, చంద్రబాబు కుటుంబం పోట్లాడు, చంద్రబాబు నాయుడు గారు లాగా మీరు కూడా డబ్బాలు కొట్టుకుంటే బీజేపీ వాళ్ళు ఆయన లాగానే పోతారు. సార్ వారసత్వ పార్టీలను కించపరచకండి సార్. మీరు పొత్తులు పెట్టుకునేదంతా ఈ వారసత్వ పార్టీలతోనే కదా మీరు పొత్తులు పెట్టుకుంటారు. చంద్రబాబు వారసత్వ పార్టీ అంతా పొత్తు పెట్టుకుంటారు. మరి వారసత్వ పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి పోరులో మీరు అవును సార్, ఆ వారసత్వ పార్టీ లేకపోతే మీ చెల్లి, మీ అన్న, మీ తాత, మీ బాబు, మా బాబు, మీ పేరు, మా పేరు అని మీరు పోటాడుకోండి. భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు అది. టీడీపీ వైసీపీ మనుషులు అంటారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మనుషులు అంటారు. ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంతీయ పార్టీలు కలిసి రుద్దేటువంటి బలవంత బురద, ఆ బురద బీజేపీ. బాబు నిన్నటిదాకా బాబు సంకలనం ప్రజలకి అన్నింటి మీద అయిపోయింది. వెంకటరెడ్డి గారు కొత్త కథలు ఏమంటే చెప్పండి, పాత కథలు. విజయబాబు గారు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాడు, అత్యధిక కాలం నేనే ప్రతిపక్ష నేతగా కూడా నేనే ఉన్న అనుభవం కూడా నాదే అంటాడు. ఆయన చేయాల్సిందేంటి? ఇదిగో ఈ వర్గానికి రాలేదు, ఇదిగో వీళ్ళకి ఇళ్ల పట్టాలు రాలేదు, మీరు ఇస్తానని చెప్పి కొంతమందికే ఇచ్చారు, వీళ్ళకి మోసం చేశారని ఏ రోజు రోడ్డు ఎక్కలేశారు, కోర్టుకెళ్ళి కేసులు వేశాడు సార్. ఇది ఆపేయాలి. ఇంగ్లీష్ మీడియం కోర్టుకెళ్ళి కేసులు వేశాడు సార్, దీన్ని ఆపేయాలి. అలాగే అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం ఫస్ట్ పట్టాల గురించే కేసులు వేయించాడు.
సరే అది ఎట్లో దాటుకుని వచ్చి పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం చేపట్టగానే మళ్ళీ కేసులు వేయించాడు, దాన్ని ఆపేయించాడు. ఇది విజనా పాయిజనా చంద్రబాబుది? ఈ కోర్టులు ఏంటి, ఆ కోర్టులను అడ్డు పెట్టుకుని ప్రతిసారి ఈ రకమైనటువంటి విషయం చిమ్మడం, ఏ సంక్షేమ పథకం పేదవాడికి అందకుండా అడ్డుకోవడం, న్యాయస్థానాల్ని ఆశ్రయించడం. అమరావతి పేరు యశ్వేశ్వర్ గారు ఒక్క సెకండ్ విజయబాబు మాట్లాడే ముందు సుధీష్ రాంబొట్ల అని సార్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అన్న ప్లీజ్ సుధీష్ రాంబొట్ల అని బీజేపీ హైదరాబాద్కి సంబంధించిన సికింద్రాబాద్కి సంబంధించిన బీజేపీ లీడర్ ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్లో వద్దని కోర్టుకి వెళ్ళారు సార్. ఆయన బీజేపీ నాయకుడు, ఆయన పేరుకే బీజేపీ నాయకుడు. చంద్రబాబు చెప్పినట్టు వింటారు కాబట్టి వెళ్ళుంటారేమో, నాకు తెలియదు. చంద్రబాబు మనిషి అని నేను అనుకుంటున్నా. ప్లీజ్ క్లియర్ గా చెప్పారు చూడండి విజయబాబు గారు. నాకు తెలుసు కదా చంద్రబాబు కుట్రలు ఎలా ఉంటాయనేది. డైరెక్ట్ గా ఆయన ఏది చేయరు. సుధీష్ రాంబొట్ల టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు, అటువంటి వాళ్ళతో కేసులు ఇస్తాడు బీజేపీ పైన నెట్టేయడానికి. సీఎం రమేష్, సుజనా చౌదరి వగైరా కోటాలోనే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళినటువంటి వ్యక్తి అతను. సో అలాంటి వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ ఇప్పుడు మన విషయం చర్చ ఏంటంటే, పంచ పాషాణాలు కలిస్తే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక పాయిజన్ గా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడొచ్చండి. ఆ పంచ పాషాణాల్లో పదవి కోసం ఎలాంటి విషయాన్నైనా చెమ్మటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం ఆయనకి సంబంధించి. తర్వాత పేద ప్రజల మీద వాళ్ళని అణచివేసేటువంటి ఒక ఫ్యూడల్ పెత్తందారి విషం చిమ్మి వాళ్ళకి రాజధానిలో గనక ఇళ్ళు ఇచ్చినట్లయితే అక్కడ తమ సమతౌల్యం దెబ్బతింటది అనేటువంటి ఒక మిషతో నిస్సిగ్గుగా కోర్టుకి వెళ్ళి తమ యొక్క ఫ్యూడల్ పెత్తందారి విషాన్ని చిమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఇందుకు మనం డిస్కస్ చేసినట్టుగా పేద పిల్లలు కూడా సమస్థాయిలో తమదైన పిల్లల స్థాయిలో గనక వాళ్ళు ఎదిగినట్లయితే తమ జమీందారీ ఫ్యూడల్ పోకడలకి భంగం కలుగుతుందని పిల్లల మీద విషయం చిమ్మటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటిది మూడవ రకమైనటువంటి విషయం. తర్వాత ఎవరైనా సరే డిఫరెంట్ గా ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల కోసం గనక పనిచేస్తున్నట్లయితే ఇదేంటి పరిపాలన అనేది దోచుకోవడానికి దాచుకోవడానికి కానీ పేదలకు పంచడం ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి అనేటువంటి పేరుతో వాలంటీర్ల యొక్క వ్యక్తిత్వ హననం కోసం ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని వదిలి అవాకులు చవాకులు పేలి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ కి, అంటే సగటు పేద మధ్య తరగతి యొక్క ప్రజల క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడేటువంటి ఒక విషయం, భయంకరమైనటువంటి విషయం చిమ్మేటువంటి వ్యక్తి. అదొక విషయం అయినటువంటి సార్. ఒక పాయింట్ గుర్తు చేస్తాను సార్. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఇంత ఖర్చు పెట్టాలా దానికి? పవన్ కళ్యాణ్ అన్న మాటలు యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు. అతను ఏముందండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా ఇది చేసేటువంటి వ్యక్తి తప్ప అతనికి ఒక స్వయం ప్రకాశం గాని పాడు గాని లేదు. ఆ పక్కన ఆదిండ్ల మనోహర నాయుడు లేకపోతే పాయింట్లు అందించలేకపోతే అదేంటో తడబడేటువంటి స్థితిని మనం చాలా విషయాల్లో చూసాం. అట్లా ఇప్పుడు సీజనల్ చంద్రబాబు నాయుడు గారు ఒక సీజనల్ పాలిటీషియన్. ఒక్కొక్క సీజన్ లో ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకసారి బీజేపీని వాడుకుంటాడు, ఒకసారి ఏమో జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుంటాడు, ఇంకొకసారి ఏమో కాంగ్రెస్ పార్టీని వాడుకుంటాడు, మరొకసారి ఏమో కమ్యూనిస్టులను వాడుకుంటాడు, ఈసారి పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు. ఏముంది యూజ్ అండ్ త్రో పాలసీ అనేటువంటిది ఆయనది తెలుసు కదా. ఈ యూజ్ అండ్ త్రో పాలసీ అనేటువంటి విషయం ఇదొకటి. ఇలా పంచ పాషాణాల యొక్క సమాహారం, సమగ్రమైనటువంటి రూపం ఏదైనా చెప్పుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిదే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అందుకని యద్భావం తద్భవతి అని తను ఏదైతే ఇదవుతుంటాడో తన కళ్ళకు కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆయన ఆ రకమైనటువంటి అవాకులు చవాకులు పేరాడు. ఇక్కడ ఇంకొక చాలా కీలకమైనటువంటి అంశం కూడా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనది విషయం కాదన్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడున్నటువంటి ఆ ఆధునిక రాజకీయాల్లో ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి విజన్ అని చెప్పడానికి ఏంటంటే, ఇప్పటి వరకు వస్తున్నటువంటి సంప్రదాయ రాజకీయాలకి భిన్నంగా సంప్రదాయేతర రాజకీయం అంటే ఈ వీళ్ళంతా ఏంటి, పెట్టుబడులు పెట్టడం, మళ్ళీ వాటిని దళారులుగా దోచుకోవటం, పైరవీలు చేయటం, ఆ పైరవీల ద్వారా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ డబ్బు పోగేసుకోవటం, ఈ రకమైనటువంటిది ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి రాజకీయం. వాటికి విభిన్నమైనటువంటి రీతిలో సంప్రదాయేతర రాజకీయానికి తెరదీయటం అనేది కాస్త ఒక సంక్లిష్టమైనటువంటి అంశం ఇది. ఈ రకంగా రాజకీయం నడపడం ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటిది అదే. దానివల్లే
కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఇది చాలా శుభ పరిణామం. రేపు దేశంలో కూడా ఈ రకమైనటువంటి రాజకీయం రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఈ దళారులు, ఈ దోపిడీదారులు, ఈ వెన్నుపోటుదారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించేటువంటి సమయం వస్తుందండి. అందుకనే ఇది ఒక యునిక్ విజన్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన్ని జగన్ ఈజ్ జన్ అని చెప్పి అంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు విజయబాబు గారు, శ్రీధర్ రెడ్డి అవుతు గారు, అలాగే షేక్ బాజీ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.